రాత్రి 7:30 మీ ఈటీవీలో. కళ్యాణి, రాత్రంతా మీరెక్కడ పడుకున్నారు? వెయిటింగ్ హాల్లో పడుకున్నామక్క. రాత్రి నాకు ఫుల్గా ఫీవర్ వచ్చింది తెలుసా? అయ్యో అవునా? ఇప్పుడు ఎలా ఉందక్క? మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు? నేను ఉన్నాను కదా, తనకి ఏ చిన్న ఇబ్బంది కూడా రానివ్వను. ఓకే వారాహి. చరణ్ గారు, థ్యాంక్ యూ. మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి, వస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. వెళ్ళండమ్మా. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది పిన్ని. ఇంకో ప్రమాదం ఎదురు చూస్తుంది. అరుంధతి అప్పు. ఆ అప్పు తీర్చడానికే కదా పిన్ని అంత దూరం వెళ్ళి ప్రాణం మీదకి తెచ్చుకుంది నా పెద్ద కూతురు. వెళ్ళిందిలే. ఈ ముదనష్టం ఎళ్లబట్టే అక్కడ డబ్బు పోయే శని పట్టే అన్నట్టయింది. పిన్ని, ఏంటా మాటలు? నా మాటలు కావివి, అక్కడ జరిగిన నిజాలు. ఈ దరిద్రం వెళుతున్నప్పుడే అనుకున్నాను, నిజంగా డబ్బు వస్తుందా అప్పు తీరిపోతుందా అని. అనుకున్నట్టే డబ్బు రాకపోగా పాపం సునైన ప్రాణం మీదకొచ్చింది. చాలా ఆపు పిన్ని. అక్కడ సునైనతో పాటు వారాహి ప్రాణం కూడా ప్రమాదంలో పడింది. అసలు వారాహికే ఎక్కువ ప్రమాదం జరిగింది. సునైన్ని కాపాడ్డానికి చాలా తాపత్రయపడింది వారాహి. ఇవేం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అసలు ఆ పోచయ్య ఉన్నాడో లేదో తెలుసుకోకుండా మన అవసరం వల్ల వెనక ముందు ఆలోచించకుండా కంగారుగా వారాహిని హైదరాబాద్కి పంపించేశాం. అది పెద్దవాళ్లుగా మనం చేసిన తప్పు. మన తప్పు గురించి మాట్లాడకుండా సందు దొరికింది కదా అని వారాహి మీద ఇష్టం వచ్చినట్టు మాటలు విసిరేస్తావా? అమ్మా తల్లి, నీకు నీ పెద్దలకో దండం. నేనేదో నీ కూతులని ఉత్త పుణ్యానికి అనేసినట్టు నా మీద నోరేసుకుని పడుతున్నావు. అయినా
ఆ చరణ్ విషయంలో ఇది పెట్టిన గొడవ వల్లే కదా అరుంధతికి మన మీద కోపం పెరిగిపోయి గడువు కంటే ముందే డబ్బులు అడిగేసింది. హాసిని వచ్చి మన ఇంట్లో ఉంటే దాన్ని ఇంట్లో నుంచి పంపించే వరకు ఇది నిద్రపోలేదు, నిన్ను నిద్రపోనివ్వలేదు. పిన్ని ఆపుతావా? ఆ కోపంతోనే అది విడాకులు తీసుకునే వరకు వచ్చింది. ఏంటి విడాకులా? విడాకులే, లేకపోతే మా విడాకులు అనుకుంటున్నావా? అమ్మా, అమ్మమ్మ ఏమంటుంది? అవునమ్మా, హాసిని అల్లుడు గారి నుంచి విడాకులు కావాలని లాయర్ని పిలిపించిందట. కాగితాలు తయారు చేయమందట. నువ్వు ఊరెళ్ళాక అరుంధతి నన్ను పిలిపించింది. నేను హాసినిని అడిగితే నా మీద విరుచుకుపడిపోయింది. తనిష్టం అంటోంది. ఈ విషయం నీతో చెప్పాలని నీకు ఫోన్ చేశాను. ఇంతలో ఇదంతా జరిగిపోయింది. అంతేకాదు వారాహి, మీరక్కడ ప్రమాదంలో ఇరుక్కున్న వెంటనే ఇక్కడ ఇంకొక పెద్ద ప్రమాదం వచ్చింది. ఏంటమ్మా అది? ప్రణయ్ వాళ్ళ అమ్మొచ్చి పెద్ద గొడవ చేసి వెళ్ళింది. ఏమని? మన సందు చివర ప్రణయ్ రక్తంతో తడిసిన చొక్కా దొరికిందట. అది మన సునైనే అక్కడ పడేసిందని, మన సునైనే ప్రణయ్ని ఏదో చేసిందని నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడేసింది. సునైనా హైదరాబాద్లో ఉంటే ఇక్కడ షర్ట్ ఎలా పడేస్తుందంట? అదే మాట మేము అడిగాములే. అడిగితే ఏమంది? ఏమంది? పోలీస్ స్టేషన్కి వెళ్తాను, సునైనికి శిక్ష వేయిస్తాను అని ఏదేదో వాక్కుంటూ వెళ్ళిపోయింది. పిన్ని, ఎందుకిలా వారాహి మీద కోప్పడతావు? నేను ఇలాగే మాట్లాడతాను అంతే. ఏమ్మా తల్లి, వచ్చారా? సార్, మా అబ్బాయి కేసు గురించి ఎవరో ఆఫీసర్ గారు వచ్చారని పెద్ద ఆఫీసర్ గారు చెప్పారు సార్. అందుకే తల్లి మేము ఇక్కడ నిలబడింది. ఏం సార్, మీరు మా పిన్నిని పంపించేశారని ఎస్పీ గారు ఏమన్నా తిట్టి పర్మిషన్ ఇచ్చారా? కాదురా, మేం తిట్టామని మీరు ప్రణయ్ షర్ట్ గురించి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు కదా. ఆయన వెంటనే మమ్మల్ని తిట్టి ఒక స్పెషల్ ఆఫీసర్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ పిలిపించారు. అవునా? ఆయన వస్తున్నారా? ఆయన కాదు, ఆవిడ డీసీపీ అనూష మేడం. హైదరాబాదులో ఏసీపీగా ఉన్న ఆవిడ్ని డీసీపీగా ఇక్కడికి పంపించారు. ఆవిడ కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. లేడీ ఆఫీసరా?
లేడీ అని అంత తేలిగ్గా తీసిపడేయకు. ఆవిడ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. చాలా స్పీడ్. ఏదైనా కేసు టేకప్ చేస్తే చాలా ఫాస్ట్గా కేసు మూలాల్ని బయటికి లాగేస్తుందని పేరుంది ఆ మేడంకి. ఇక మీ వాడి కేసు తేలే వరకు మాకు పరుగులే. వెల్కమ్ టు ఏలూరు మేడం. ఇన్స్పెక్టర్ అలెగ్జాండర్, నువ్వేమైనా తప్పు చేసావా లేక నాతో నీకేమైనా పనుందా? అదేంటి మేడం అలా అడిగారు? మరి నన్ను ఎందుకు కాకపడుతున్నారు? మేడం, స్టేషన్కి కొత్తగా పై ఆఫీసర్ వచ్చినప్పుడు బొకే ఇస్తే కాకా అంటారేంటి మేడం? మీకు వెల్కమ్ చెప్పడం మా డ్యూటీ మేడం. నువ్వు నిజాయితీగా నీ డ్యూటీ చేయాలనుకుంటే నాకు బొకేతో వెల్కమ్ చెప్పడం కాదు, ప్రణయ్ గారి ఫైల్ పట్టుకుని వెల్కమ్ చెప్పాలి. అబ్బో, ఇన్స్పెక్టర్ గారు చెప్పిన దానికంటే ఎక్కువే ఉంది ఇవిడ. ఫైల్ ఏది? ఉంది మేడం, తెస్తాను మేడం. మేడం పట్టుకో, తొందరగా వెళ్ళి ఫైల్ తీసుకురా. మేడం నమస్కారం, నా పేరు సరోజ. నేను ప్రణయ్ తల్లిని. నా కొడుకు కనిపించట్లేదని నేనే పెద్ద ఆఫీసర్ గారికి మొరపెట్టుకున్నాను. ఓకే, ఎంక్వైరీ చేశాక మిమ్మల్ని పిలుస్తాను. ఇప్పుడు ప్రణయ్ మిస్ అయిన లొకేషన్కి వెళ్దాం. లెట్స్ గో. సరే మేడం. చెప్పానా మేడం వస్తే మాకు పరుగులేని? రండి. రే నిఖిల్, వాళ్ళు అక్కడికే వెళ్తున్నారా? మనము వెళ్దాం పదా. అబ్బా, ఆవిడ అసలే పవర్ఫుల్ ఆఫీసర్లా ఉంది. మనం అక్కడికెందుకు పిన్ని? మళ్ళీ మనల్ని ఏమన్నా అడుగుతుందేమో. రే, మనమెందుకు అంటావేంట్రా? కనిపించకుండా పోయింది నా కొడుకురా, వేరే వాళ్ళ కొడుకు కాదు. పద వెళ్దాం. అమ్మో, ఆవిడ స్పీడ్ చూస్తుంటే ప్రణయ్ గడు బతికే ఉన్నాడని కనిపెట్టేస్తుందేమో. అమ్మో, నేను ఇరుక్కుంటానేమో. ఈవిడికేమో ఇదేమీ తెలీదు. చా. రే నిఖిల్, రారా. వస్తున్నా పిన్ని. అక్కడ ప్రాణాలు పోకుండా కాపాడుకొని వస్తే ఇక్కడికి రాగానే ఇంత టెన్షన్ పెట్టేంత పని చేశాడు వీడు. అసలు ప్రణయ్ని కాదు, ఇలాంటి దుర్మార్గుల్ని చంపేయాలి. వారాహి, ఈ పనులన్నీ నీకెందుకమ్మా? 4 రోజుల పాటు నువ్వే పని చెయ్యొద్దు. జరిగింది పిసరంతైతే నువ్వు దాన్ని కొండంత చేయకు. నా మనవరాలు హాసిని అక్కడ అష్ట కష్టాలు పడుతూ దాని పనులు అది చేసుకోవడం లేదా? ఈ మనవరాలు కళ్యాణికి యాక్సిడెంట్ అయినప్పుడు దీని పనులు ఇది చేసుకోలేదా? ఎక్కువ దెబ్బలు తగిలాయా నీ కూతురికి? ఇంతోటి దానికే పనులు మాన్పించి కూర్చోపెట్టకు దీన్ని. పిన్ని, అమ్మమ్మ కరెక్ట్గానే చెప్పింది. మనం పనులు మానేసి ఇంట్లో కూర్చుంటే మన జీవితాలు ఎవరు నడుపుతారు, ఎవరు దిద్దుతారు? వారాహి, మీ అమ్మమ్మ మాటల్ని పట్టించుకొని నువ్వు ఆ పని చేసేస్తా, ఈ పని చేసేస్తా అనకమ్మా. 2 రోజులు విశ్రాంతి తీసుకోమ్మా. ఆ నడిపించడాలు, సరిదిద్దడాలు నేను చూసుకుంటాను. ఆల్రెడీ నువ్వు వెళ్ళి సరిదిద్దాలని ట్రై చేస్తే చిరాకుపడి పంపించిందని చెప్పావు కదమ్మా. అంటే? అవునమ్మా, హాసిని దగ్గరికి బయలుదేరటానికి నేను రెడీ అయ్యాను. ఇంత వీక్నెస్తో ఉండి నువ్వెందుకక్క? నేను వెళ్ళి హాసినితో మాట్లాడతాను.
నేనే వెళ్ళాలి. వెళ్తాను. ఎక్కడికి వారాహి? నీకు 1 వీక్ లీవ్ ఇస్తున్నాను. నువ్వేం స్కూల్కి రానక్కర్లేదు. బాబు మీరా? మీరేంటి ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వారాహికి ఎలా ఉందో చూద్దామని వచ్చాను. బాబు రండి, అలా వచ్చి కూర్చోండి. కాఫీ తాగి వెళ్దురు గాని. అయ్యో ఇప్పుడేం వద్దండి. అలా అనకు బాబు. మీరు నా కూతుళ్ళ ప్రాణాల్ని నిలబెట్టారు. మీకు కాఫీ కూడా ఇవ్వకపోతే ఎలా? రండి బాబు, రండి. రండి బాబు, కూర్చోండి. అందరికీ 5 ప్రాణాలుంటాయంటారు, కానీ నాకు మాత్రం నా 4 కూతుళ్లే నా ప్రాణాలు బాబు. మీరిక్కడి నుంచి కళ్యాణితో బయలుదేరేటప్పుడు మీకు నా కూతురు జాగ్రత్త అని చెప్తే మీరు నా 3 కూతుళ్ళని జాగ్రత్తగా తీసుకొస్తాను అని చెప్పారు. మీ మాట నిలబెట్టుకున్నారు బాబు. ఓ కాఫీ అన్న తాగి వెళ్తే నాకు కొంచెం సంతోషంగా తృప్తిగా ఉంటుంది. అలాగే, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే అండి. మా కృష్ణమ్మ కూర్చోమందిగా. కూర్చో బాబు, కాఫీ తాగదు గాని. పర్లేదండి. పర్వాలేదు, కూర్చోండి సార్. కూర్చోండి సార్. పర్లేదు. కూర్చో బాబు. ఏంటి బాబు అలా వంకరగా కూర్చున్నావేంటి? సరిగ్గా కూర్చో. అబ్బే పర్లేదండి, నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంది. మాకు చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంది బాబు. చక్కగా కూర్చో. పర్లేదండి. ఏమే, ఈ ప్లేట్ తీసుకో. పర్లేదండి. కూర్చో బాబు. పర్లేదండి. నీకు మరి ఈ వయసులో చేదస్తం వచ్చినట్టుంది. కూర్చో, సరిగా కూర్చో. ఏమైంది బాబు? హాస్పిటల్లో నర్సు కరెక్ట్గా అక్కడే ఇంజెక్షన్ చేసిందండి. బ్లడ్ గడ్డ కట్టేసి పెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు నొక్కేసి కూర్చోబెట్టారు కదా, పెయిన్ పీక్స్కి వెళ్ళిపోయింది. కాఫీ తీసుకోండి బాబు. మరి ఇప్పుడు ఎలా అండి? దేని గురించి బాబు? అదే అరుంధతి గారికి ఇవ్వాల్సిన డబ్బు గురించి. ఆవిడకి డబ్బులు ఇవ్వాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది. నేను డబ్బులు ఇస్తానంటే వారాహి ఏమో ఒప్పుకోవట్లేదు. అది కాదు సార్. అది నీ ఆత్మాభిమానానికి, నీ పరువుకు సంబంధించిన విషయం. అది నేను అర్థం చేసుకోగలను. అందుకే నేనేం చేయలేకపోతున్నాను. అదే లోపల టెన్షన్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అందుకే ఏమీ అర్థం కాక ఇలా అడుగుతున్నాను. మీరేం తప్పుగా అనుకోకండి. ఏం చేయాలో ఏం చెయ్యకూడదో మాకు ఏమీ అర్థం కావట్లేదు బాబు. కాకపోతే మాకు అమ్మవారు ఉన్నారు అన్న ధైర్యం ఒక్కటే మమ్మల్ని ఇలా నిలబెడుతోంది. మీ నమ్మకం నిజం అవ్వాలి, మీ కష్టాలు తీరిపోవాలి. ఇదొక్కటే నేను కోరుకుంటున్నది. సరే, ఇంక నేను బయలుదేరుతాను. మంచిది బాబు.
మేడం ఇదే మేడం లాస్ట్ టైం ప్రణయ్ మిస్ అయిన ఇల్లు. కమాన్, లోపలంతా సెర్చ్ చేయండి. మేడం ఇక్కడంతా ఇంతకు ముందే సర్చింగ్ చేశాం మేడం. చేస్తే మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఎందుకు లేవు? అంటే ఇక్కడేం దొరకలేదు మేడం. అదే, దాని అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఎలాంటి క్రైము జరగలేదనా? అంతే మేడం, ఇక్కడేం జరగలేదు మేడం. అది నీ ఊహ లేదా జరిగిన నిజమా? అంటే ప్రణయ్తో పాటు ఇక్కడికి వచ్చింది సునైనా అనే అమ్మాయి మేడం. ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి సీన్ రీక్రియేషన్ కూడా చేశాం మేడం. దాన్ని బట్టి ఇక్కడ ఏం జరగలేదని అర్థమైంది మేడం. ప్రణయ్ ప్లీజ్ వదలు. మేడం ఏంటిది? లేడీస్ గాజు ముక్కలు మేడం.